రాముల వారి వనవాసం 14 సంవత్సరాలు కదా, అందుకని మొత్తం 14 కిలోలతో చేయించాం. ఎవరిది వచ్చింది వాళ్ళకి ఇస్తే అందరికి నిత్యం రోజు 500 మంది నుంచి 1000 మంది వరకు వస్తారు. ఇప్పుడు లక్ష చెల్లి హోమం అని జరుగుతుంది. వాళ్ళందరూ 1500 మంది మన దగ్గర ఫోన్ చేస్తున్నారు అందరూ. సాంప్రదాయంతో అక్కడ కట్టించి రాముల వారిని పెడుతున్నాం. 108 అడుగులు పెట్టి ఇప్పుడు రామనారాయణ ఇన్ని ఉంటారు మీరు విజయనగరం. ఆ విధంగా ప్రాజెక్టు పెద్దవి చేసి డిజిటల్ ఇమేజ్కి 8 కోట్లు అవుతాయి. అంటే ఆ హిస్టరీ అంతా మొత్తం సూర్యవంశం చంద్రవంశం అంటే ఆ రాజులంతా ఏమేమి గొప్ప పనులు చేశారు మొత్తం ప్రోగ్రామ్ రెడీ చేసి నాకు మొదటి నుంచి ఉంది. ఇంకా ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత బలపడింది. ఇక స్వామివారు కూడా అనుకూలంగా నాకు కొంచెం స్పాన్సర్స్ కూడా ఇస్తున్నారు.
వాల్మీకి మహర్షి ఇప్పుడు అయోధ్యలో. అయోధ్యలో ఎయిర్పోర్ట్ ఉంది. మన ద్వారా పెడుతున్నాం పెద్ద విగ్రహం 12 అడుగులు 16 అడుగులు వస్తుంది. అంతే ఆయనే చేయించుకుంటారు. ఎందుకంటే అక్కడ మన తెలుగు వాళ్ళకి ఖ్యాతి నిలబడాలి. నేను ఏది ఇచ్చినా కానీ మన తెలుగు వాళ్ళ తరఫున అంటున్నాను కానీ నా సొంతంగా ఇస్తున్నాను నేను ఎవరికి ఇవ్వటాలి. అందుకని అంతా ఎవరు చేసినా పంపిస్తాడు. రోజు 11 గంటలకు మొదలైతే రాత్రి 10 ఉంటారు భోజనాలు. ఎవరు ప్లేట్లు వాళ్ళు ఎవరు వాళ్ళు పట్టించుకుంటే వీడియో అంటే వడ్డించుకోమంటే మ్యాక్సిమం నేనే వడ్డిస్తాం. 9550 7. ఇప్పుడు ఇందులో 5 విగ్రహాలకి జగన్ గారే స్పాన్సర్ చేశారు. ఇప్పుడు వీళ్ళు దాటాలి అన్నదానాలు ఎక్కడన్నా నేను పెడతాను ఐడియా. మన రామాలయంలో ఏంటి ఇప్పుడు కుంభమేళ వస్తుంది, చాలా మంది వస్తారు. వెండి 19 కిలోలా? కాదండి, 13 కిలో బంగారం 13 కిలోలు వెండి. రాముడు వారు వనవాసం చేసింది 14 సంవత్సరాలు. జై శ్రీరామ్. ఏమొచ్చింది ఇక్కడ? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? స్వామిజీ దర్శనానికా లేక ఇంకేమన్నా స్పెషాలిటా? లేదు లేదు, ఇంకో స్పెషాలిటీ ఉంది ఇక్కడ. వానరసేన మీరంతా చెల్లు దర్శనం చేసుకొని పోండి, దండం పెట్టుకొని. అయోధ్య విన్నారా? నెక్స్ట్ మహారాష్ట్ర. ఇప్పుడు మహారాష్ట్ర వెళ్ళాలి. నేను మహారాష్ట్రకి వచ్చాను, నాగపూర్ వచ్చాను. అంటే నాకు వీలున్నప్పుడు ఎటువంటి వెళ్తున్నాను. అంటే ఎక్కువ అక్కడే ఉంటున్నాను, నేను అయోధ్యలోనే ఉంటాను. ఇప్పుడు మళ్ళీ శ్రీరంగం, రామేశ్వరం అంటే మొత్తం ఎన్ని రాష్ట్రాలు అయితే? మొత్తం టోటల్ ఎన్ని రాష్ట్రాలు చెప్పారు. రామేశ్వరం నుంచి బద్రీనాథ్ వరకు అన్నీ. ఎప్పటి వరకు టార్గెట్? ఏప్రిల్లో ఇస్తాం. ఏప్రిల్ శ్రీరామనవమి తర్వాత అంటే ఫస్ట్ ఫ్లోర్ రెడీ అయిన తర్వాత ఆయన చేతిలో ఉంటుంది. సప్త ఋషులు అంటే ఎంత ఖర్చు? సప్త ఋషులకి అవుతాం. ఒక్కొక్క విగ్రహం 2.5 నుంచి 3 అవుతాం. 3 లక్షలు.
ఆయన హిస్టరీ అంతా ఆయన ఎవరు ఏంటి ఎందుకంటే ఈ జనరేషన్ చాలా మంది పిల్లలు డిజిటల్ ఓకే ఓకే ఇది ఆడియోబుల్ గా వినిపిస్తే అది ఆయన గురించి అంత హిస్టరీ చెప్పేస్తుంది. ఇప్పుడు అలసమని చేస్తున్నాడు అవును రఘు మహారాజు, దశరథ మహారాజు వాళ్ళు ఆ విధంగా నేను కూడా చేయించి అక్కడ అయోధ్యలో పెడదాం. ఇప్పుడు ఇది ఎంత లెంత్ ఇట్లా 7 feet అండి బాణం బాణం 1 kg బాణం అదే 2.5 feet 2.5 feet 7 feet శస్త్రాలు అన్నీ ఉంటాయి. అస్త్రాలు ఆయన ప్రయోగించి అంతరంతా ప్రయోగిస్తారు కదా. అవును మళ్ళీ వచ్చి ఎలా వదులుతాడో అలా వచ్చి లోపల సూర్యనంలో ఉంటుంది మళ్ళీ. ఆ విధంగానే కదా 14,000 మందిని గంట బావులు చంపేశాడు రాములు వారు. శ్రీలంక కూడా ఉంది. శ్రీలంకలో రాములు వారు అక్కడే కదా ఎక్కువ ధనుసు వాడింది. అక్కడే దాని తర్వాత ఎక్కడ వాడలా ధనుసు వాడలేదు. అందువల్ల దాన్ని చూస్తేనే మనసు మారిపోయి కోదండాన్ని చూడంగానే మనసు మారి సామంతులు రాజులు అయిపోయాడు. ఆయన ఒక భూమండలాన్ని మొత్తాన్ని
శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం అందరము కూడా ఎంతో పుణ్యము చేసుకుంటే లభించినటువంటి రోజు. ఈరోజు ఇందూరు నగరంలో ఉన్నటువంటి వెలిసినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో సుభాష్ నగర నందు ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహము చేత మన అందరికీ కూడా ఒక దర్శన భాగ్యము కలిగేటువంటి అదృష్టం లభించింది. అయోధ్యకు తీసుకొని వెళ్ళేటువంటి ధనుర్బాణములు మన ఆలయానికి ఈ రోజున రావటం, మనమందరము కూడా ఆ ధనుర్బాణాలను తీసుకొని రామచంద్రునికి అలంకరింపజేసుకోవడం, ఆ రాముడు పట్టుకున్న ధనుర్బాణాలతో ఆ రామచంద్రుని దర్శనం చేసుకోవటం మన యొక్క సుకృతం. ఈ రోజున రాముని యొక్క దర్శనం చేసుకొని మనమందరం కూడా పునీతులమై ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ ధనుర్బాణం యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఇంతకుముందు గత సంవత్సరంలో రామచంద్రుని యొక్క ప్రతిష్టకు ముందుగా ఆ రామచంద్రుని యొక్క పాదుకలను, వెండి పాదుకలను, బంగారము తొడుగులతో ఉన్నటువంటి పాదుకలను మన ఇందూరు నగరంలోనికి తీసుకొని రావడం జరిగింది. అలాగే అప్పుడు తీసుకొని వచ్చినటువంటి పాదుకలతో పాటుగా ఇప్పుడు ధనుర్బాణాలను కూడా వారే తీసుకొని రావడం జరిగింది. వారు ఎంతో సుకృతముతో, ఎన్నో పుణ్య జన్మల సుకృతముతో వారికి ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహం చేత చల్లా శ్రీనివాస్ శాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో భక్తులందరి యొక్క సహకారంతో వారు చేస్తున్నటువంటి ఈ బృహత్ కార్యం దిగ్విజయం జరగాలని, అయోధ్య నగరంలో రామచంద్రుని యొక్క అనుగ్రహం చేత అలాగే అక్కడ కూడా ఆలయాన్ని నిర్వహిస్తూ అక్కడ 400 విగ్రహములతో సూర్యచంద్ర వంశము యొక్క విశిష్టతను తెలుపుతూ అక్కడ రామచంద్రుని యొక్క ఆలయ ప్రతిష్టాపన కూడా వీరి చేతుల మీదుగా జరగడం, వీరి యొక్క రామచంద్రుని యొక్క పరిపూర్ణ కటాక్షము వారికి ఉందని మనమందరం కూడా నిరూపణ జరుగుతుంది. అటువంటి అదృష్టాన్ని వారు తీసుకోవటం, అలాగే ఆ అదృష్టాన్ని మనందరికీ కూడా కలిగించాలని చెప్పి గత సంవత్సరంలో ఆ పాదుకలను మనందరికీ కూడా దర్శింపచేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ ధనుర్బాణములను కూడా మనందరికీ కూడా దర్శింపజేస్తూ అయోధ్య నగరానికి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. ఇటువంటి బృహత్కరమైనటువంటి కార్యంలో వారికి ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటూ దిగ్విజయం జరగాలని ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.